వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. పశ్చిమ బెంగాల్ సరిహద్దుల్లో ఇప్పుడు మునిపెన్నడూ లేనంతగా హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికే తక్షణమే పారిపోండి, మేము మెడపట్టి గెంటేయాల్సి వస్తే పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి అంటూ బెంగాల్ సీఎం సువేందు ఇచ్చిన లాస్ట్ అండ్ పవర్ఫుల్ వార్నింగ్ ఇప్పుడు క్షేత్రస్థాయిలో సంచలనం సృష్టిస్తోంది. ఈ అల్టిమేటం తర్వాత బంగ్లా బార్డర్ వైపు వేలాది మంది చొరబాటుదారులు తమ మూటాముళ్ళు సర్దుకొని పరుగులు తీస్తున్నారు. 1-2 కాదు, బంగ్లాదేశ్ సరిహద్దును ఆనుకొని ఉన్న అన్ని జిల్లాల్లోనూ ప్రస్తుతం రివర్స్ ఎక్సోడస్ కనిపిస్తోంది. ముఖ్యంగా హకీంపూర్ చెక్ పోస్ట్ వద్దకు చొరబాటుదారులు భారీగా పోటెత్తుతున్నారు. అయితే వీరంతా తిరిగి వెళ్లడానికి ఢాకా తలుపులు తెరుస్తుందా? లక్షలాది మందిని సరిహద్దులు దాటించడానికి బీఎస్ఎఫ్ ఎలాంటి వ్యూహాలు అనుసరిస్తోంది? డిటెక్ట్ అండ్ డిలీట్ రిపోర్ట్ ఫార్ములు చొరబాటుదారులను ఎందుకింత భయపెడుతున్నాయి? లెట్స్ వాచ్. ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికే తక్షణమే పారిపోండి అంటూ బెంగాల్ సరిహద్దులు ఉలిక్కిపడేలా ఒక గర్జన వినిపించింది. తాము మెడపట్టి గెంటేయాల్సి వస్తే పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయంటూ బెంగాల్ సీఎం సువేందు ఇచ్చిన లాస్ట్ అండ్ పవర్ఫుల్ వార్నింగ్ ఇప్పుడు క్షేత్రస్థాయిలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ అల్టిమేటం ఊరికే పోలేదు, చొరబాటుదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. పర్యవసానంగా బంగ్లా బార్డర్ వైపు వేలాది మంది చొరబాటుదారులు తమ మూటా ముల్లా సర్దుకొని పరుగులు తీస్తున్నారు. 1-2 కాదు, బంగ్లాదేశ్ సరిహద్దును ఆనుకుని ఉన్న అన్ని జిల్లాల్లోనూ ప్రస్తుతం దాదాపు ఇదే ఉత్కంఠభరిత వాతావరణం కనిపిస్తోంది. ముఖ్యంగా హకీంపూర్ చెక్ పోస్ట్ వద్దకు చొరబాటుదారులు భారీగా పోటెత్తుతూ ఉండటంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇంతవరకు అంతా ఓకే, కానీ వీరంతా తిరిగి వెళ్లడానికి ఢాకా ప్రభుత్వం తన దేశ తలుపులు తెరుస్తుందా లేదా అన్నది పెద్ద ప్రశ్నగా మారింది. లక్షలాది మందిని సరిహద్దులు దాటించడానికి బీఎస్ఎఫ్ ఎలాంటి వ్యూహాలు అనుసరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. డిటెక్ట్ అండ్ డిలీట్ రిపోర్ట్ ఫార్ములు చొరబాటుదారులను ఎందుకు ఇంతగా భయపెడుతున్నాయో ఇప్పుడు మనం ప్రత్యేకంగా చూడాలి. భారత సరిహద్దుల్లో ఎన్నడూ లేనంతగా హై టెన్షన్ వాతావరణం స్పష్టంగా కనిపిస్తోంది. ఇన్నాళ్లు అక్రమంగా తిష్టవేసిన చొరబాటుదారుల అడుగులు ఇప్పుడు వెనకడుగు వేస్తున్నాయి. హకీంపూర్ చెక్ పోస్ట్ వైపు బంగ్లా వలసదారులు గుంపులుగా తరలి వెళ్తున్న దృశ్యాలు కలకలం రేపుతున్నాయి. ప్రభుత్వం కొత్తగా రంగంలోకి దించిన హోల్డింగ్ సెంటర్ల ఎంట్రీతో చొరబాటుదారుల్లో అసలు సిసలైన వరకు మొదలైంది. వీరు మళ్లీ ఏ రకంగానూ భారతదేశంలోకి అడుగు పెట్టకుండా బీఎస్ఎఫ్ అధికారులు పక్కా చర్యలు తీసుకుంటున్నారు. సరిహద్దు దాటే ప్రతి ఒక్కరి వేలిముద్రలు, ఐరిస్ స్కాన్లను, డిజిటల్ రికార్డుల కోసం అధికారులు సేకరిస్తున్నారు. అయితే ఇంతటి అసాధారణ సంఖ్యలో ఉన్న లక్షల మందిని సరిహద్దులు దాటించడం అంత తేలికైన విషయమేనా అన్న సందేహాలు వస్తున్నాయి. అటు బీఎస్ఎఫ్, ఇటు రాష్ట్ర యంత్రాంగం లక్షలాది మందిని బంగ్లాకు ఎలా పంపించబోతున్నారనేది అత్యంత కీలకంగా మారింది. దీదీ హయాంలో బెంగాల్ను కొందరు బంగ్లాదేశ్గా భావించారా అనే విమర్శలకు తాజా పరిణామాలు బలం చేకూరుస్తున్నాయి. ఇన్నాళ్లు ఇక్కడి స్థానికులను దబాయించిన బంగ్లాదేశ్ చొరబాటుదారులు ఇప్పుడు చట్టం ముందు మోకరిల్లుతున్నారు. ముఖ్యమంత్రి సువేందు సరికొత్త యాక్షన్ ప్లాన్ చూసిన తర్వాత అందరికీ ఒక ఫుల్ క్లారిటీ వచ్చేసింది. చొరబాటుదారులను నిలువుగా వణికించిన ఆ సింగిల్ వార్నింగ్ వెనుక ఒక పక్కా వ్యూహం దాగుంది. నదియా, హుగ్లీ, ఉత్తర 24 పరగనాల జిల్లాల ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి స్వయంగా అత్యవసర సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో జిల్లాల వారీగా హోల్డింగ్ సెంటర్లు ఏర్పాటుకు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ అసాధారణ వలసల తిరోగమనాన్ని బెంగాల్ ప్రభుత్వం రివర్స్ ఎక్సోడస్ గా అధికారికంగా పిలుస్తోంది. గతంలో 2025లో ఎస్ఐఆర్ నిర్వహించినప్పుడు కూడా దాదాపు ఇలాంటి సీన్ కనిపించిందని నిపుణులు గుర్తు చేస్తున్నారు. కూచ్ బెహార్, జల్సా గెకిచ్చాతో పాటు డార్జిలింగ్ లోని కొంత భాగంలో అప్పట్లోనే తీవ్ర కదలికలు వచ్చాయి. ముర్షిదాబాద్, నదియా, ఉత్తర, దక్షిణ 24 పరగనాల పరిధిలో చొరబాట్లు అత్యధికంగా ఉన్నట్లు గుర్తించారు. దశాబ్దాలుగా ఇక్కడ ఫేక్ డాక్యుమెంట్లతో స్థిరపడిన చొరబాటుదారుల గుట్టు ఇప్పుడు పూర్తిగా రట్టవుతోంది. ప్రధానంగా ఈ 4 జిల్లాల్లోనే అత్యధికంగా చొరబాటుదారులు తిష్ట వేసినట్లు నివేదికలు స్పష్టం చేస్తూ ఉన్నాయి. సరిహద్దు జిల్లాల్లో జరుగుతున్న అసాధారణ జనాభా మార్పులపై దర్యాప్తునకు
ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని వేసింది. కేవలం కాగితాలకే పరిమితం కాకుండా ఒక హెడ్ కానిస్టేబుల్ స్థాయి అధికారికి సైతం అక్రమార్కులను అరెస్టు చేసే పవర్స్ ఇచ్చింది. హోల్డింగ్ సెంటర్ల ప్రారంభంతో సరిహద్దు పల్లెల్లో అక్రమంగా నివసిస్తున్న వారిలో భయాందోళనలు ముదిరిపోయాయి. నకిలీ ఆధార్, ఓటర్ కార్డులతో ఇన్నాళ్లు చట్టాన్ని బురిడి కొట్టించిన వారంతా ఇప్పుడు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బతుకుతున్నారు. తమ ఉనికి ఎక్కడ బయటపడుతుందోనన్న భయంతో చాలా మంది సొంతంగానే సామాన్లు సర్దుకుంటున్నారు. ఒకవైపు నిఘా వర్గాలు, మరోవైపు స్థానిక పోలీసులు సరిహద్దు గ్రామాల్లో జల్లెడ పడుతున్నారు. ఐడెంటిటీ కార్డుల వెరిఫికేషన్ ప్రక్రియను అత్యంత వేగంగా చేయడంతో దొంగ సర్టిఫికేట్ల దందా ఆగింది. ఇన్నాళ్లు ఓటు బ్యాంకు రాజకీయాల నీడన బతికిన వారికి ఇక రోజులు చెల్లాయని యంత్రాంగం స్పష్టం చేస్తోంది. దేశ భద్రతకు ముప్పుగా మారిన ప్రతి ఒక్కరిని గుర్తించి సరిహద్దులు దాటించే వరకు విశ్రమించేది లేదని అధికారులు చెబుతున్నారు. డిటెక్ట్ అండ్ డిలీట్ రిపోర్ట్ అనే పదునైన ఆయుధం ఇప్పుడు చొరబాటుదారుల గుండెల్లో గుబులు రేపుతోంది. ఒకసారి ఈ ఫామ్లో పేరు నమోదైతే ఇక భారతదేశంలో ఎలాంటి హక్కులు ఉండవనే సత్యం వారిని ఉలిక్కిపడేలా చేస్తోంది. నదియా, హుగ్లీ జిల్లాలోని ప్రతి మారుమూల గ్రామంలోనూ ప్రత్యేక తనిఖీ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. స్థానికులకు, చొరబాటుదారులకు మధ్య ఉన్న తేడాలు గుర్తించేందుకు సరికొత్త బయోమెట్రిక్ సాంకేతికతను వాడుతున్నారు. ఇన్నాళ్లు స్థానిక వనరులను కొల్లగొడుతూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్న వారిపై చట్టం తన ఉక్కుపాదాన్ని మోపుతోంది. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి నేరుగా పర్యవేక్షణ జరుగుతూ ఉండటంతో అధికారులు ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. హాకింపుర చెక్పోస్ట్ వద్ద సేకరిస్తున్న డేటా మొత్తం నేరుగా సెంట్రల్ సర్వర్కు అనుసంధానం చేయబడుతోంది. దీనివల్ల ఒకసారి వెళ్లిన వాడు మళ్లీ కొత్త పేరుతో భారత్లోకి వచ్చే అవకాశమే లేకుండా పోతోంది. ఈ కఠినమైన నిబంధనలే ఇప్పుడు వలసదారులను బంగ్లాదేశ్ వైపు పరుగులు తీసేలా చేస్తున్నాయి. పశ్చిమ బెంగాల్ చరిత్రలోనే ఈ రివర్స్ ఎక్సోడస్ ఒక నూతన అధ్యాయంగా నిలిచిపోతుంది. కూచ్ బెహార్ నుంచి దక్షిణ 24 పరగణాల వరకు సాగుతున్న ఈ ప్రక్షాళన బెంగాల్ భవిష్యత్తును మార్చబోతోంది. స్థానికుల హక్కులను కాలరాస్తూ చొరబాటుదారుల ఆటలకు అధికారికంగా తెరపడింది. సువేందు సర్కార్ తీసుకున్న ఈ గట్స్ ఉన్న నిర్ణయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పొరుగు దేశం ఢాకా ఎలాంటి వ్యూహాలు పడినా భారత్ మాత్రం తన సరిహద్దు భద్రత విషయంలో రాజీ పడబోనని తేల్చి చెప్పింది. లక్షలాది మంది తరలిపోతున్న దృశ్యాలు సరిహద్దుల్లో ఒక చారిత్రక మార్పునకు సజీవ సాక్ష్యంగా నిలుస్తున్నాయి. నిఘా నీడన కరుడుగట్టిన భద్రత నడుమ సాగుతున్న ఈ ఆపరేషన్ ఎక్కడికి దారితీస్తుందో చూడాలి. చట్టవిరుద్ధంగా దేశంలోకి దూరిన వారికి ఇది ఒక గట్టి హెచ్చరిక సందేశం అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ మహాక్రతువు ముగిసేసరికి బెంగాల్ సరిహద్దులు మరింత సురక్షితంగా మారుతాయని రక్షణ నిపుణులు విశ్లేషిస్తున్నారు. పశ్చిమ బెంగాల్ చరిత్రలోనే ఈ సరిహద్దు ప్రక్షాళన ఒక నూతన అధ్యాయంగా నిలిచిపోనుంది. దశాబ్దాలుగా నకిలీ పత్రాలతో స్థిరపడి స్థానికులను దబాయించిన అక్రమ వలసదారుల ఆటలకు సువేందు యాక్షన్ ప్లాన్ పూర్తి స్థాయిలో బ్రేకులు వేసింది. కూచ్ బెహార్ నుంచి దక్షిణ 24 పరగణాల వరకు ఏర్పాటు చేసిన హోల్డింగ్ సెంటర్లు, బయోమెట్రిక్ స్కానింగ్లు చొరబాటుదారుల గుండెల్లో రైలు పరిగెత్తిస్తున్నాయి. పొరుగు దేశం ఢాకా ఎలాంటి వ్యూహాలు పనినా దేశ భద్రత విషయంలో భారత్ మాత్రం అస్సలు రాజీ పడబోదని బీఎస్ఎఫ్ కఠిన చర్యలు స్పష్టం చేస్తున్నాయి. మరి ఈ మహా ఆపరేషన్ ముగిసేసరికి బెంగాల్ సరిహద్దుల్లో ఎలాంటి రాజకీయ, సామాజిక మార్పులు రాబోతున్నాయో వేచి చూడాలి.